ఈ మధ్య ప్రపంచంలో చాలా వరకు ఈ వరల్డ్లో జెలసీస్ కానీ లేకపోతే పక్వాడికి నష్టం జరగాలని చెప్పిన ఒక భావన కానీ ఎక్కువైపోతుందన్నమాట. దీంతో మనం పైకి వెళ్ళటం మానేసి పక్వాడికి ఎప్పుడు నష్టం జరగాలని ఆలోచిస్తాం అనమాట. దీంతో ఏం జరుగుతుందో తెలుసా? అసలు నిన్ను కోల్పోతావు, నీ గురించి నువ్వు ఆలోచించడం మానేస్తావు, నీ బుర్రలో అందరి గురించి తిరుగుతూ ఉంటాయి అనమాట. ఒకసారి గుర్తెచ్చుకోండి, తెల్లారుజామున మనకు మెలకు వచ్చింది అనుకోండి, అర్ధరాత్రి కూడా మెలకు వచ్చింది అనుకోండి, నిద్రపోయేటప్పుడు మెలకు వచ్చింది అనుకోండి, సగం నిద్రలో బ్రెయిన్లో ఎప్పుడైతే పక్క వాళ్ళ గురించి థాట్స్ వస్తాయో, వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళ లైఫ్లో క్యూరియాసిటీ పెరిగిపోయిద్దో, ఇప్పుడు నష్టం ఎవరికి తెలుసా? మనకి. మన ఫోకస్ పోతుంది, మన యొక్క లేజర్ థిన్ ఫోకస్ ఏదైతే ఉంటుందో అది పోద్ది, మన జీవితం మీద మన కంట్రోల్ పోద్ది, మన జీవిత లక్ష్యాలు పక్కన పెట్టేస్తాం. ఎందుకంటే బ్రెయిన్ రెండు విషయాలు ఒకటేసారి సైమల్టేనియస్గా ఆలోచించలేదు, ఒక విషయం ఆలోచించగలదు. ఒక విషయం మీద మనం ఎప్పుడైతే మ్యాగ్నెట్ లాగా అతుక్కుపోతామో, పక్క వాళ్ళ జీవితాల్లోకి ఇంక్లూడ్ అవుతుంటామో, వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటామో, ఆటోమేటిక్గా నష్టం అంతా మనకే జరిగింది.